ఆదాయానికి మించి ఆస్తుల ఫిర్యాదులతో ఏపీలో ఏసీబీ వరుస దాడులు చేస్తోంది. నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్ పాలకృష్ణ నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఆయన ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పాలకృష్ణ అతని మిత్రులు బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో నగదు, బంగారం, ఇతర ఆస్తులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. తహసీల్దార్ భారీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. జిల్లాలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై పంజా విసురుతున్నారు. ఉదయం నుంచి దగదర్తి తహసీల్దార్గా ఉన్న పాలకృష్ణ పై అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారన్న అభియోగాల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని 4 ప్రాంతాలతో పాటు దగదర్తిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం తెలుగుగంగ కాలనీ సమీపంలోని ఆయన నివాసం వద్ద ఉన్నాము. ఆయన ఇక్కడ దాదాపు కొన్నేళ్లుగా రెంటుకుంటున్నారు. ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలక పత్రాలని స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే గతంలో ఆయన సైదాపురం తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ భూములని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, అలాగే అనుమతులు మైనింగ్కి సంబంధించి అక్రమంగా అనుమతులు ఇవ్వడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కూడా మైనింగ్కి అనుమతులు ఇవ్వడం వంటి అభియోగాలు ఆయనపై గతంలో ఉన్నాయి. అయితే తాజాగా దగదర్తిలో పనిచేస్తున్న సమయంలో కూడా ఏదైతే ఎయిర్పోర్టు భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టారనే అభియోగాలు ఆయనపై వస్తున్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే ఈయనపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు చేస్తున్న దాడుల్లో కీలక పత్రాలతో పాటు ఏదైతే బంగారం, వెండి భారీ స్థాయిలో పట్టుకున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఈయన ఒక ప్రైవేట్ స్కూల్ను కూడా ఆర్గనైజ్ చేస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈయన బినామీలందరూ కూడా గవర్నమెంట్ టీచర్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈయన గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న సందర్భంలో కూడా ఫ్రెండ్స్ అందరూ గవర్నమెంట్ టీచర్లు కావడంతో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కువగా బినామీగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఇవాళ సాయంత్రం లోపు ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.